సో కోన గారు మీరు ఈ కథ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు చాలామంది అది ఏంటిది ఫస్ట్ గారు ఒబామా రీమేక్ అని అది వస్తుందని డౌట్ వస్తుంది. లేదండి, ఎగ్జాక్ట్లీ ఇది రీమేక్ ఫిల్మే. ఆయన కూడా చెప్పారు ఇది ఇట్స్ రీమేక్, అఫీషియల్లీ వి టేకెన్. మేము ఆల్రెడీ అఫీషియల్గా రైట్స్ కొని సినిమాని అందులో ఒక పాయింట్ ఇన్స్పైర్ చేసింది ఆయనకి. ఓకే. సో అంటే మీరు రేపొద్దున సినిమా చూస్తే మీకే తెలుస్తుంది ఎంత చేంజెస్ చేశారు స్క్రిప్ట్ అని. ఈ చేంజ్ లాట్ అంటే చాలా బాగా చేశారు స్క్రిప్ట్ మొత్తం. దానికి దీనికి చిన్న ఒక పాయింట్ ఉంటుంది అందులో, ఒక మెయిన్ బేస్ పాయింట్ నోట్ తీసుకొని మొత్తం కోనగర్ స్టైల్లో ఆయన మొత్తం చేశారు. రైట్. మీరు నిఖిల్తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారండి, ఇదివరకైనా వర్క్ చేశారు? రైట్. సో మంచి హిట్స్తో ముందుకు సాగుతున్నాడు. అవును, హిస్ కెరియర్ ఇస్ గోయింగ్ రియలీ వెల్. ఎగ్జాక్ట్లీ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. సో సడన్లీ మీ సినిమా స్కోపే మారిపోయింది కదా. అవును, ఇట్ లుక్స్ లైక్ అ మచ్ బిగ్గర్ ఫిల్మ్ నౌ. అవును. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ లొకేషన్కి వెళ్ళక ముందు నిఖిల్తో మాట్లాడినప్పుడు నిఖిల్కి ఒకటే చెప్పాం, నిఖిల్ దిస్ ఫిల్మ్ అనే ఈ సినిమా మీ రేంజ్ని మారుస్తుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అందరికీ. అకార్డింగ్ టు నాకు ఏంటంటే యాజ్ డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ నాకు, యాజ్ టాప్ రైటర్గా సక్సెస్లో ఉన్న కోన గారికి, దట్ సేమ్ సక్సెస్లో ఉన్న మీకు, మీ అందరితో ట్రావెల్ అవ్వటం అనేది నాకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ సేమ్ టైం సినిమా అనేది నీ కెరియర్లో ఎప్పటిదాకా ఉన్న దాంట్లో కంటే ఒక రేంజ్ పైనే ఉంటుంది, తగ్గదు అని చెప్పాం. అకార్డింగ్ టు దట్ ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం సినిమా అలాగే వచ్చింది. హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఫిల్మ్. రైట్. అంటే అందరూ కథను నమ్మి ముందుకెళ్ళారంటారా లేకపోతే ఒకరి మీద ఒకరి నమ్మకం ఎక్కువ? ఇప్పుడు బేసిక్గా కథను నమ్మే అందరూ వెళ్తారు ఎప్పుడైనా సరే, ఎందుకంటే కథ అనేది బేసిక్. కథ రాసింది కోన గారు. అంటే మామూలుగా కోన గారు ఉంటేనే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కథలు రాసుకొని కోన గారిని ఉంటే బాగుంటుంది మన సినిమాలో రైటర్ కానీ పెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటిది కోన గారే కథ రాసి ఆయనతోనే ట్రావెల్ అవ్వటం అనేది మా అందరికీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. బేసిక్గా ఆయనే మా వెనక కొండంత అండగా ఉండి అసలు ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే జస్ట్ ఆయన ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఎందుకంటే ఆయనతో నాకు 15 years నుంచి 12 years నుంచి ట్రావెల్ ఉంది ఆయనతో. నా నిన్నే ఇష్టపడిన సినిమాకి నేను చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ని, దానికి ఆయన మాటలు రాశారు. సో అప్పటి నుంచి మా ట్రావెలింగ్ రెగ్యులర్ ట్రావెలింగ్. సో నేను ఒక సినిమా అనుకున్నప్పుడు 2007లో యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈజ్ ద రైటర్ ఫర్ దట్ ఫిలిం. ఓకే. ఒక అనివార్య కారణాల జరగలేకపోయింది. బట్ అప్పటి నుంచి ఆయనతో మాకు రిలేషన్ అలాగే మంచి క్లోజ్ రిలేషన్. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ ఎంకరేజింగ్ పర్సన్. టాలెంట్ ఎక్కడ ఉంది అంటే ఇమ్మీడియట్లీ దాన్ని ఎంకరేజ్ చేసే ఫస్ట్ పర్సన్ కోనాగర్ అనమాట. సో అలా ఉండటం వల్ల గీతాంజలి అనే సినిమాకి నేను కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఆయన అన్నారు, అదే ఈ సినిమా తర్వాత నువ్వు డైరెక్ట్ అవుతున్నావు, నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగానే ఆయన మాట నిలబెట్టుకుని నాకు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. నిఖిల్, నందిత, అంజలి. నిఖిల్ ఫస్ట్ మా హీరో నిఖిల్ ఈజ్ అవసమ్ పర్సన్. బేసిక్లీ అతను ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే మనం 8 గంటలకు 7 గంటలకు వస్తే 8 గంటల వరకు పని చేయి అని మామూలు చెప్పుకోవాలి, కానీ తను చెప్పిన ప్రతిదీ అంటే అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. తనే అంటాడు, సార్ ఇంకొకటి చేద్దాం సార్, ఇంకొకటి చేద్దాం. లేదు నీకు చాలా బాగా వచ్చింది అంటే, లేదు సార్ ట్రై ఫర్ 1 more సార్, ఇంకా బెటర్మెంట్ ఇస్తాను. అంత సచ్ ఎ గుడ్ వెరీ నైస్ ఆర్టిస్ట్. యాక్చువల్ నా ఫస్ట్ సినిమాకి అలాంటి హీరోతో వెళ్ళటం అనేది నాకు నిజంగా ఒక యాంగిల్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి.